సకల ఘనత మహిమ ప్రభావములు సృష్టికర్త అయిన సర్వాంతర్యామి అయిన సర్వశ్రేష్ఠుడు సర్వజ్ఞాని సర్వజనాలకు దేవుడు సర్వాంతర్యామి అయిన ఆ దేవునికే చెందునుగాక ఆమేన్. పద్మాకర్ హీజ్ ఇంపీరియల్ అండ్ రాయల్ మెజెస్టీ పద్మాకర్ అని నేను మా అత్త రెబకా గారు ఈరోజు నుంచి శీర్షిక అంటే ఎపిసోడ్స్ లాగా ఒక్కొక్క ఎపిసోడ్ 10 నుంచి 20 నిమిషాల వరకు నిడివిలో ఒక 100 ఎపిసోడ్స్ చేయాలని ఆశపడుతున్నాము. దానికి కారణం ఏమంటే అందరికీ ఆత్మీయ కనులు తెరవబడిన వారికి ఆత్మీయ చెవులు తెరవబడిన వారికి మాత్రమే ఉపమానాలలో ఉండే మర్మాలు తెలుస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే ఈ ఉపమానాలను విని వాళ్ళు ఏందో అనుకుంటారు, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు ఎందుకు ఎక్కడికి క్రైస్తవులు అంటే ఏంటి అసలు ఎవరు ఎంత ఇప్పుడు భూలోకంలో ఉండే వాళ్ళు ఎంతమంది దేవుడు క్రీస్తుని వెంబడిస్తే సరిపోతుంది? సర్వము అందరూ క్రీస్తును వెంబడించాలి. ఈ క్రీస్తు అంటే ఏమంటే దానికి అర్థం క్రైస్ట్ అంటే అభిషక్తుడు, దేవుని చేత అభిషేకింపబడిన వాడు అని దాని అర్థం. యేసు అంటే రక్షకుడు. యేసు అనే పేరు కూడా కాదు, ఆయనకు పెట్టబడిన పేరు యెషువా. ఈ ట్రాన్స్లేషన్లో తెలుగుకు రాకముందు అది గ్రీకుకు వెళ్ళి గ్రీకు నుంచి తెలుగు రాస్తారు. గ్రీకులో షా అనే శబ్దం లేదు, షాకు దగ్గరగా ఉండే శబ్దము సా. అందుకే వాళ్ళు ఆ యెషువా కాస్త ఈసోస్ అన్నారు. ఆ ఈసోస్ నుంచి గ్రీకు నుంచి మనము తెలుగుకు తర్జుమా చేసిన వాళ్ళు ఆనాటి మేధావులు దాన్ని యేసు అన్నారు. హిందీలో ఈషు అంటారు. మరి ఆ ష్ అనే శబ్దము హిందీలోకి ఎలా వచ్చిందో మళ్ళీ దానికి కూడా నేను చెక్ చేయాలి. కాకపోతే మనం తెలుగులో మాట్లాడుకున్నాం కాబట్టి ప్రశాంతంగా ఆయనకు పెట్టబడిన పేరు, హీబ్రూలో పెట్టబడిన పేరు యెషువా గారు, యెషువా అని వాడుకుంటే సరిపోతుంది. క్రైస్తవులు అనేవాళ్ళు ఈ యెషువా గారిని వెంబడించాల. క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించాల. క్రీస్తు అంటే అభిషేకింపబడిన అభిషక్తుడైన యెషువా గారిని మనం వెంబడించాలి. ఒక పాత నిబంధన వెంబడించే యూదులలాగా అయితేనే కానీ, పౌలు పత్రికలు వెంబడించే పౌలియన్స్ లాగా అయితేనేమి మనము ఉండకూడదు. తర్వాత యోహానిన్స్ అంటే యోహాను సువార్త, యోహాను పత్రికలు, ప్రకటన, దాన్ని వెంబడించే వాళ్ళని యోహానిన్స్ అంటారు. వాళ్ళని కూడా మనము వెంబడించకూడదు. ఎందుకంటే అవి విగ్రహారాధనకు దారితీస్తున్నాయి కాబట్టి. పౌలు పత్రికలు, యోహాను సువార్త, యోహాను పత్రికలు, ప్రకటనలో మనల్ని దేవుడిని ఆరాధించమని చెప్పిన యెషువా గారిని ఆరాధించమని చెప్తున్నారు పౌలు, యోహాను. అది ఒక విగ్రహారాధన. యెషువా గారిని ఆరాధించమని ఆయన చెప్పలేదు. యెషువా నేను దేవుడిని ఆయన చెప్పలేదు. నా తండ్రి దేవుడు, తండ్రి నన్ను అభిషేకించి ఇక్కడ పంపించాడు, నన్ను వెంబడించండి అని యెషువా గారు చెప్తే విగ్రహారాధనకు నడిపినది ఈ 3 సినాప్టికల్ గాస్పెల్స్ అయిన మత్తయి, మార్కు సువార్తలో యేసయ్య చెప్పిన మాటలు ఆయన మాటలు కాదు, దేవుని మాటలు. యెషువా నోట అదే మాట నా నోట, మీ నోట, అందరి నోట కావాలి. అప్పుడే దాని సార్థకత ఏర్పడుతుంది. ఆత్మీయ కళ్ళు, ఆత్మీయ చెవులు తెరవబడతాయి. ఆత్మీయ కళ్ళు, ఆత్మీయ చెవులు తెరవబడినప్పుడు మనం ఇతరులలో వాళ్ళ శరీర సౌందర్యాన్ని చూడము, లోపల ఉన్న వాళ్ళ ఆత్మలో ఆత్మల వివేచన అనే ఒక వరం ఉంటుంది. వాళ్ళ ఆత్మలో దేవుని ఆత్మ నివసిస్తుందా, దురాత్మ అంటే లూసిఫర్ ఆత్మ నివసిస్తుందా, అసలు ఇవి దేవుని ఆత్మ లూసిఫర్ లేకుండా స్వీయ ఆత్మ నివసిస్తుందా, అంటే వాడి సొంత ఆత్మ నివసిస్తుందా? సొంత ఆత్మ అందరికీ ఉంటుంది, కానీ ఆ సొంత ఆత్మలో దేవుని ఆత్మ ఉందా, లూసిఫర్ ఆత్మ ఉందా, ఇవి అసలు రెండు లేకుండా ఖాళీగా ఉందా అనేది ఈ ఆత్మల వివేచన గల వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నాస్తికులు అంటారు, వాళ్ళకి నాస్తికులు అంటే వాడికి ఏంటి, నాకు అసలు దేవుడు సంబంధం లేదు, ఆత్మకు సంబంధం లేదు, నేను అసలు నాకు చావు తర్వాత బ్రతుకుందో లేదో నాకు తెలియదు, ఇప్పుడు ఉంటే బతుకుతాను, తర్వాత నా సావు నేను వస్తా, నా సావు నేను వస్తా, నీకెందుకురా అంటాడు. మనకు వారి పేరేమి ముసలాయన అయ్యవారెడ్డి
స్విమ్మింగ్ పూల్ ఓనర్ అయ్యవారండి. నా సాగు నేను వస్తా, నీకెందుకురా అంటాడు. దేవుడు అంటే దేవుడు అని విర్రబిగినాడు. దేవుడు అట్లా అతన్ని ఎలాగ మళ్ళీ దాంట్లోకి తీసుకొచ్చాడు అనేది మళ్ళీ తరువాయి భాగాలు చూసుకుందాము. అయితే ఇక్కడ ఏంటంటే మేము ఎందుకు మీ ముందుకు రావాల్సి వస్తుంది అంటే, మొట్టమొదటిగా చేసిన వీడియో ఇంచుమించు 1000 మంది చూశారు. రెండోసారి చూసినప్పుడు కూడా అదే మాదిరిగా చూస్తుంటే ఈ ఆధారాలు చూస్తూ ఉంటే మాకే ఆశ్చర్యమై అత్త అల్లుళ్ళ సువార్త నచ్చింది జనాలకి. ఎందుకంటే దీంట్లో నిజం ఉంది. ఇప్పుడు తను హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్, నాకంటే అన్ని బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. మేము బ్రదరన్ చర్చ్లో నుంచి నేను చిన్నప్పుడు బ్రదరన్ చర్చ్కి వెళ్ళే వాళ్ళము. తర్వాత కార్నల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జీసస్ కాల్స్ మినిస్ట్రీలో ఒక పెంతెకోస్ట్ టైప్ ఆఫ్ మినిస్ట్రీ. మధ్యలో ఇంటర్మీడియట్ ఆ టైంలో నాకు చేతబడి చేయబడినప్పుడు పెంతెకోస్ట్ సంఘాలతోటి పరిచయం ఏర్పడింది. తర్వాత చెన్నైకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా రోమన్ క్యాథలిక్ చర్చిలతో వాళ్ళతో సంబంధాలు ఏర్పడ్డాయి. మళ్ళీ అక్కడి నుంచి యునైటెడ్ మెథడిస్ట్ చర్చ్ అమెరికాకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా అక్కడ అనుభవం అయింది. ఇలా వేరియస్ బాప్టిస్ట్ చర్చి, రకరకాల చర్చిలతో అవినావ సంబంధం ఉంది. అంతేకాకుండా మా నాన్నగారు శ్రీ కె రాజరత్నం ఐజక్ గారు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆయన ఎన్నో సంఘాలకు ఆయన సేవలు అర్పించాడు. ఎంతోమందికి కన్స్ట్రక్షన్లో కూడా తోడ్పడ్డాడు. తను అలా చేయడం వల్ల దేవుడు ఆశీర్వాదం వల్ల ఆ దేవుడు తన మర్మాలని నన్ను ఎన్నుకున్నాడు. నా మీద ఎంత ప్రేమ అంటే దేవునికి అసలు అడగక ముందే నా అక్కరల్ని ఎరిగి నా అక్కరల్ని తీర్చు నా దేవుడు. అయితే ఇది నాకొక్కరికి కాదు, అందరికీ దేవుడు అలా ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే, ఇప్పుడు యేసు ప్రభు మనం చదివే వాక్యాలలో యెషూవ గారు ఏం చెప్తున్నారంటే, మీరు కూడా దేవుని కుమారులే రా బాబు, మీరు దత్తపుత్రులు. అంటే దత్తపుత్రులు అంటే దత్తత తీసుకున్న పుత్రులు. ఆయన నిర్మించుకున్న కుమారుడు, సృష్టించుకున్న కుమారుడు. ఎవరు? ప్రధాన దూతలు దేవుడు సృష్టించుకున్న కుమారుడు. వాళ్ళలో ఒకరే యెషూవ గారు. ఆ ప్రధాన దూత మన కోసం వచ్చి ఎలాగొచ్చాడు? యుద్ధం చేయాలరా నాన్న అంటే దేవుడు సరే నేను వెళ్తాను అన్నప్పుడు ఏమనుకున్నాడు? ఇది ఈ మిగతా యుద్ధాల్లాగే ఏమనుకున్నాడు. కానీ ఇది ప్రేమ యుద్ధము, ఇది మొహం మీద ఉమ్మించుకునే యుద్ధము, ఇది తనించుకునే యుద్ధము. యెషూవ గారు చేసింది ప్రేమతో చేశాడు. మనల్ని మళ్ళీ తిరిగి దత్తపుత్రులని, దేవునికి పుత్రులుగా, పుత్రికలుగా, అంటే కుమారుడు. ఈరోజు నేను దేవుని కుమారుని, మీరు దేవుని కుమార్తె కావాలా? ఎప్పుడైతాము అంటే యెషూవ గారిని వెంబడించినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యెషూవ గారిని వెంబడించినప్పుడు అక్కడ ఏక మనసు ఉంటుంది. ఇద్దరు కుటుంబ వ్యక్తులు కానీ ఎవరన్నా కానీ దిమనస్సు కలిగి ఉందంటే, లేదా ఈ ఇల్లు పక్కిల్లు వేరే వేరే ఆలోచనలో ఉన్నారు, దిమనస్కులో ఉన్నారు, వ్యతిరేకాత్మ వాళ్ళలో ఉంది, లేదా ఒక దేశము ఇంకొక దేశము వ్యతిరేకాత్మ వాళ్ళలో ఉంది, లేదా ఈ భూలోకము ఆ యొక్క పరలోకము, ఆ యొక్క స్వర్గలోకము వ్యతిరేక ఆత్మ. అక్కడ దేవుని ఆత్మ ఉంది, ఇక్కడ వ్యతిరేకత ఉంది అన్నప్పుడు ఇవి రెండు కలవాలా అంటే, ఏక మనస్సుకు రావాలా అంటే దానికి ఏం చేయాలంటే మనము యెషూవను వెంబడించాలా. ఎందుకు యెషూవను వెంబడించాలా? యెషూవ ఏం చెప్పినాడని మనం ఎందుకు యెషూవను బౌద్ధ మతంలో స్వీకరిస్తే సరిపోదా? అది కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది కదా. ప్రేమ, కరుణ, జాలి, అహింస, ఇవే కదా చెప్పింది. ఈయన ఇవే కదా చెప్పింది. అంటే యెషూవ గారు చెప్పింది ఇది ఆయన సొంత మాటలు కాదు. దేవుని మాట యెషూవ నోట, అదే మాట నా నోట, మీ నోట, అందరి నోట కావాలి. ఎందుకంటే ఆయన మాట, దేవుని మాట తేనె కంటే మధురమైనది. తేనె కంటే తేనె గురించి చెప్పాలి. తేనె అంటే అది ఆల్రెడీ జీర్ణము చేసిన ఆహారం. తేనెటీగల్లో అది జీర్ణింపబడి మనం ఇంకా జీర్ణం చేసుకుంటే ఏ స్థాయికి వెళ్తుందో ఆ స్థాయిలో ఉండేది మనం తీసుకుంటాం.
ఒకవేళ మనం ఉపవాసం చేసేటప్పుడు ఉట్టి తేనె తీసుకున్నామంటే మన డైజెషన్ సిస్టమ్ జీర్ణాశయానికి రెస్ట్, పూర్తిగా దాంట్లో కావాల్సిన కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్స్, A to Z అన్నీ ఉంటాయి దాంట్లో. అందుకే స్వర్గలోకంలో పాలు తేనెలు ప్రవహిస్తాయంటారు అనమాట. అంటే అంత అమూల్యమైనటువంటివి. ఇప్పుడు పాలు చిన్న పిల్లలకు పాలు ఇస్తారు, ఎందుకంటే దాంట్లో సంపూర్ణ పోషకాలు ఉంటాయి. అంటే ఇలాగా దేవుని మాట తేనె కంటే మధురమైనది, తేనె కంటే బలమైనది. అందుకే అంటారు అనమాట, మనిషి రొట్టె వలనే మాత్రమే కాదు జీవించదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నాడు. ఆ దేవుని మాటే ఆ యేషువ నోట. ఇవి ఈ సినాప్టికల్ గాస్పల్స్, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. మత్తయిని యాక్చువల్గా ఆయనకు మత్తతాయ్, అలాగే మార్కు సువార్త మార్కోస్ ఒరిజినల్ పేరు, లూకా సువార్త లూకోస్ అంటే మరి చూసి చెప్తాను నేను. అయితే ఈరోజు మనం చదివేది యేషువ గారి నోట్లో నుంచి వచ్చిన మాటలను కొన్ని ఈ బైబిల్స్లో రెడ్ లెటర్ ఎడిషన్స్ అంటారు అనమాట. అంటే మనము ఈ రాసిన వాడు దానికి కమెంటరీ ఇచ్చుకుంటా యేసు ఇట్లా నేను యేసు ఈ విధంగా మాట్లాడాను, జవాబు చెప్పాను అని అంటప్పుడు ఆ బ్రాకెట్స్లో ఉండే వాటిని మార్చేదానికి వాళ్ళు ధైర్యము చేయలే. సో అవి అలాగే ఉంటాయి. ఇప్పుడు ఒకే మాట కొన్నిసార్లు మత్తయి మార్కులో ఉంటాయి, కొన్నిసార్లు మత్తయి లూకాలో ఉంటాయి, కొన్నిసార్లు లూకా మార్కులో ఉంటాయి ఇట్లా. సో కాంబినేషన్స్లో ఒక మాటని ఇక్కడ అక్కడ చెప్తాడు. ఈ మూడు ఏకస్థాయికి తీసుకెళ్తారు, అన్నీ ఒకే దానిలో వెళ్తాయి. అన్నీ దేవుణ్ణి ఆరాధించాలా, యేసయ్యను వెంబడించాలా అనే పందాలు ఉంటాయి. ఇది క్రైస్తవులు చేయాల్సిన పని. క్రైస్తవులు అంటే వీళ్ళు యూదులు కాదు, వీళ్ళు పౌలియన్స్ కాదు, వీళ్ళు యోహనిన్స్ కాదు, వీళ్ళు కేవలము క్రీస్తును వెంబడించే వాళ్ళు, క్రీస్తును ఆరాధించే వాళ్ళు కాదు, వెంబడించే వాళ్ళు. క్రీస్తును వెంబడించే వాళ్ళు అంటే క్రీస్తును వెంబడిస్తాము, పౌలును వెంబడిస్తాము, మోషేను వెంబడిస్తాము, బాప్తిస్మం ఇచ్చే యోహాను వెంబడిస్తాము, యోహాను లిటరేచర్ యోహాను వెంబడిస్తాము, యోబును వెంబడిస్తాము, రూతును వెంబడిస్తాము. ఓ నో, యేషువ ఏమంటున్నాడు? నన్ను వెంబడించండి, నా వెనకల గొర్రెతోళ్ళు తప్పున్న తొడలు వస్తారు, మిమ్మల్ని చీల్చి చెండాడేస్తారు. అంటే మనము హాయిగా దేవుని రాజ్యానికి, అంటే ఆ స్వర్గలోకానికి, మన పరలోకానికి వెళ్ళాల్సిన మనము ఈ వితరులు వెంబడిస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనము విగ్రహారాధనకి వెళ్ళి విగ్రహారాధన నుంచి తిరిగి నరకానికి వెళ్తున్నాము. మర్చిపోక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది ఇప్పుడు ఈ విగ్రహారాధన తెలియకుండా, క్రైస్తవులే విగ్రహారాధన చేయకూడదు అని చెప్తున్న క్రైస్తవులే యేసును ఆరాధించడము కానీ, కొంతమంది రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు మరియమ్మను ఆరాధించడము ఇది విగ్రహారాధన వాళ్ళు అనుకోవడంలా. ఇప్పుడు గోవాలో పెద్ద పండుగ జరుగుతోంది. జనవరి 12వ తేదీ వరకు, నవంబర్ నుంచి జనవరి 12వ తేదీ వరకు ఆయన ఎవరో జేవియర్ ఫ్రాన్సిస్ ఆయన శవాన్ని కిందికి దించుతారు. దానికి గోడలు వస్తున్నాయి, ఆడికి పోయి గుంపులు గుంపులుగా పోతారు. అదొక శివం, వాడు ఒక మనిషి, సెయింట్. ఇప్పుడు నేను కూడా చెప్పుకున్నా ఏమని, హిజ్ ఇంపీరియల్ అండ్ రాయల్ మెజెస్టీ. ఇలా ఈ పేరుని ఇదంటే నా తండ్రి అయిన దేవుడు రాజాది రాజు. ఇప్పుడు నేను ఆ రాజాది రాజుకు కుమారుడు కాబట్టి ఇంపీరియల్ అనేది వస్తుంది అనమాట. లేదా నేను ఒక ఉట్టి రాజునైతే, ఉట్టి ఎంపరర్ని అయితే నాకు యువర్ మెజెస్టీ అంటారు అంతే. కానీ నా తండ్రి కూడా మహారాజు అయితే, ఇప్పుడు మన తండ్రి రాజులు అంటే భూలోకంలో పరలోకంలో ఉండే అంత రాజులు ఉంటారు కదా, ఆ రాజులకు రాజాది రాజు యేసయ్య కాదు, రాజాది రాజు ఆ దేవుడు, దేవాది దేవుడు ఆ దేవుడు, ప్రభులకు ప్రభువు ఆ దేవుడు. ఆ దేవుడు నా తండ్రి కాదు, మీ తండ్రి కూడా కావచ్చు, ఎవరి తండ్రి కూడా కావచ్చు. అయితే తండ్రి కావాలంటే ఏంటి? తండ్రి కావాలంటే దేవుడే మన తండ్రి కావాలంటే మనం ఏం చేయాలంటే దేవుని చిత్తము నెరవేర్చాలా. ఈరోజు ఇంకా కొన్ని నువ్వు దేవుని కుమారుడు అవుతావు, ఏ విధంగా అవుతావు అనేదానికి కొన్ని ఆన్సర్స్ మనము ఈ శీర్షికలో తెలుస్తుంది. నువ్వు దేవుని కుమార్తె కాకపోతే నువ్వు దేవుని కుటుంబానికి కావు, అప్పుడు నీకు స్వర్గలోకంలో ప్రవేశం లేదు. ఇప్పుడు మా ఇంట్లో నువ్వు ఉండాలంటే నువ్వేం కావాలా? కుటుంబం కావాలా, లేకపోతే పనులన్నా కావాలా.
అంతే కదా. ఒకే కుటుంబంగా. ఇప్పుడు మీరు నా ఇంట్లో ఉన్నారంటే మీరు నా కుటుంబం అన్న కావాలా, మా ఇంట్లో పనిచేసే వాళ్ళన్నా కావాలా. ఇప్పుడు ఈమె నాకు సెక్రటరీకి పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు పరిచర్యలో నాతో పాటుగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కింద ఇంట్లో ఆమె ఉంటారు, మా ఇంట్లో ఉంటున్నారు. పనోళ్ళు కూడా ఉంటారు, కానీ పనోళ్ళకి వాళ్ళ లెవెల్ వరకే ఉంటుంది, కానీ వాళ్ళకు అన్ని యాక్సెస్ ఉంటాయి. అంతే కదండి. ఇప్పుడు మీకు అన్ని యాక్సెస్ ఉన్నాయా? ఎప్పుడంటే మీకు ఇష్టం వచ్చినప్పుడు రావచ్చా? లే కదా. ఎందుకంటే మీరు సెక్రటరీకి పనిచేస్తున్నారు కాబట్టి మీ స్థాయి అంతే, మీకు లిమిట్ ఉంటుంది. అయితే ఒకవేళ నా కుటుంబం, నా కుమారుడు ఉన్నాడు, వాడు వచ్చాడంటే వానికి రే ఇక్కడికి పోతురా ఇక్కడికి పోతురా నేను చెప్పగలనా? చెప్పలేను. ఎందుకంటే వాడికి అధికారము ఇవ్వబడుతుంది. ఇప్పుడు మీరు దేవుని కుమార్తె కావాలన్నా నేను ఆల్రెడీ కుమారుడు కాబట్టి సరే, ఎవరైనా దేవుని కుమారుడు కావాలంటే దానికి ఏం చేయాలా అంటే, క్రైస్తవులు అందరూ దేవుని కుమారుడు కాదు, అందరూ దేవుని బిడ్డ అంటారు. దేవుని బిడ్డ అంటే నువ్వు కుమారుడు కాకపోయినా కానీ, నువ్వు పనిదానివైనా పనోడివైనా కానీ, సేవకురాలైనా కానీ నువ్వు వస్తావు, పరలోకానికి రావచ్చు, రాకపోవచ్చు కూడా చెప్పలేము. ఎందుకంటే మత్తయి 7:21 సార్ చదవండి. మత్తయి 7:21, 22, 23. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరు. అంటే ఇప్పుడు ఎవరిని, యెషువా గారిని ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి ప్రవేశింపడు. కానీ పరలోకమందు ఉన్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. దేవుని చిత్తము నెరవేర్చేవాడే, చేసేవాడే ప్రవేశిస్తాడు. ఆ దినమందు ప్రకారము ఆ దినమందు అనేకులు అద్దాలు పెట్టుకుని 22 మత్తయి 7:22. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ప్రవచించే వాళ్ళు వీళ్ళు ప్రవక్తలంట. నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? హీలర్స్, దయ్యాలు వెళ్ళగొడుతున్నారు వీళ్ళు. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అద్భుతాలు చేశారు వీళ్ళు, మిరాకిల్స్ దే పర్ఫార్మ్ అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మలను ఎన్నడనో ఎరగను, నేను మిమ్మల్ని అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండి అని వారితో చెప్పుదురు. మీరు బాగానే చదివినారు కానీ ఆ ఫీల్ లేదు. నేను చెప్తా చూడండి, అద్దాల పైకి పెట్టేసుకుని ప్రభువా 24 గంటలు ప్రభువా అన్నా కానీ నువ్వు పరలోకానికి ప్రవేశింపవు. అంటే యేసు ప్రభువును నువ్వు ఆరాధన చేసుకుంటా ప్రభా అని నువ్వు పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకున్న తర్వాత వరకు నిరంతరం నువ్వు ప్రభువా అన్నా కానీ నువ్వు ప్రవేశించవు. నీ నామమున అంటే యెషువా నామమున వీళ్ళు ప్రవచనాలు చేసినారు, బోధలు చేసినారు, దయాలు వెళ్ళగొట్టినారు, ఆపన చేసినారు, చర్చలు కట్టినారు, అది చేసినారు, ఇది చేసినారు, ఇవన్నీ చేసినారు. కరపత్రికలు పంచినారు నీలాగా, మోకాళ్ళు అరిగిపెట్టుకుని మోకాళ్ళు ప్రార్థన చేసినారు వీళ్ళు. ఏం చేయాలి? దేవుని చిత్త ప్రకారం నెరవేరిస్తే, దేవుని చిత్తమని నువ్వు నెరవేరిస్తే తప్ప. ఏమని 22లో చదవండి ఒకసారి, మన అంతాలు పెట్టుకోండి. పెట్టుకోండి. ఇలా ఈ 2 ఇట్లా పెట్టి చూడండి, ఇట్లా పెడితే ఈ 2 అతకపోతున్నాయి. పర్వాలేదు కాదు. 22 చదవండి. 22 ఆ దినమందు 21 చదవండి. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందు ఉన్న నా తండ్రి చిత్తము చేయువాడు ఆ ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఓకే, గద్దల పైకి తీసుకోండి చాలు. ఇప్పుడు మీకేమర్థమైంది? బైబిల్ కింద పెట్టండి. మీకేమర్థమైంది? ఇప్పుడు ఎవరు ప్రవేశిస్తారు? పరలోకమందున ఆయన చిత్త ప్రకారం చేసే వాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారు. అర్థమైందా? నేనేమంత తప్పు చెప్పినాను? బైబిల్ ఉండేది చెప్పినా, ఆడుండేది చెప్పింది. యేసు ప్రభు జపం చేస్తే పోతామా? జపమాలు వేసుకొని లేదు.
లే. ఆయన చిత్త ప్రకారం నెరవేర్చువారే ఆ, పరలోకం. పరలోకానికి పోతారు. అర్థమైందా? ఆ, ఇప్పుడు ఒకవేళ అద్భుతాలు చేస్తున్నారు వీళ్ళు, బుష్ తోస్తున్నారు వేసి అద్భుతాలు చెప్తాను, మంచిదే, నేను కూడా చేస్తాను అద్భుతాలు. వీళ్ళు ప్రవచిస్తున్నారు, నేను చేస్తాను ప్రవచనం. తర్వాత దయాలను వెళ్ళగొడతాను, నేను వెళ్ళగొడతాను దయాలు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళగొడుతున్నారు, నేను వెళ్ళగొడుతున్నాను. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, దేవుని చిత్తము చేయడంలే. చేయట్లేదు. ఎవరు చిత్తం చేస్తున్నారు? వాళ్ళ సొంత చిత్తం చేస్తున్నారు. వాళ్ళ సొంత లేదా ఆలోచన. వాళ్ళు చూసింది, పక్కనోడు ఇంకోడు అలా చేశాడు, వాళ్ళ శిష్యుడు వీడు. ఈ శిష్యులు ఎవరికి శిష్యులు కావాలి? మనము యెషూవ గారికి శిష్యులు కావాలి, ఆయన వెంబడిస్తా. అవును. వీళ్ళు ఆయన శిష్యులు కాదు, వీళ్ళు ఇంకొకరి శిష్యులు, ఇంకొక సంఘానికి శిష్యులు, ఇంకొక ఆచారానికి శిష్యులు, ఇంకొక ఇన్స్టిట్యూషన్ శిష్యులు వీళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క మినిస్ట్రీలు తీసుకుంటే, జేస్కాస్ మినిస్ట్రీ దినకరన్ గారి శిష్యులు, హోసనా మినిస్ట్రీస్ ఏసన్ గారి శిష్యులు, హెబ్రోను ఆయన ఎవరు, భక్త సింగ మీకు వాళ్ళ శిష్యులు. ఇట్లా మనుషుల శిష్యులు. కానీ వీళ్ళు అంటే ఒక మాటలో చెప్పాలంటే, యెషూవను మనం వెంబడించి ఆయనను మాత్రమే మనము వెంబడించ, ఆయన శిష్యులు కాకపోతే, అంటే ఆయన వెంబడించకపోతే మనం ఏమవుతుందంటే, మనము దేవుని మాట డైరెక్ట్గా యెషూవ నోట వచ్చినాయి, అవి మనం తీసుకోకుండా, అవి మనం ఆహారం, అది పవిత్రమైన పరిశుద్ధమైన ఆహారాన్ని మనం తీసుకోకుండా ఇంకొకటి తిని, ఇంకొక మనిషి వాడు బాగా తిని వాని వ్యర్థం, వాడు ఎరిగినాడు, వాని వ్యర్థాన్ని వీళ్ళు తింటున్నారు. ఇప్పుడు ఆ వ్యర్థంలో ఏమవుతుందంటే దాంట్లో పోషణ ఉండదు, ఆల్రెడీ వాడు జీర్ణించేసుకుంటాడు మొత్తం. అప్పుడు ఏమైందంటే పందులు కుక్కలు తింటాయి. అందుకే అంటాడు యెషూవ గారు, మీ ముత్యములను దానికి ముందు మీ పరిశుద్ధమైనది పందులకు కుక్కలకు వేయకుడి, పరిశుద్ధమైనవి కుక్కలకు వేయకుడి, ముత్యములు పందులకు వేయకుడి, పందుల ముందు వేయకండి. ఈ అమూల్యమైనవి పరిశుద్ధమైనవి వాడికి వేస్తే వాడికి అర్థం, దాని విలువ తెలియదు. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు యెషూవను వెంబడించడంలే, వాళ్ళ భోజనంలో వాళ్ళ రెఫరెన్సెస్ అంతా ఎవరుకుంటాయి, యెషూవకు ఉండవు, భక్త సింగ్ గారికి ఉంటాయి, లేదా హోసన్న వాళ్ళు ఏసన్న గారు, ఈ బైబిల్ మిషన్ వాళ్ళు దేవదాసు గారు. ఎవడు దేవదాసు, ఎవడు ఏసన్న? వీళ్ళు చెప్పేది ఆ యెషూవ గారు ఏసై కాదు, ఆ ఏసన్న కాదు, వీళ్ళ ఏసన్న, వీళ్ళ సంతకు దండలు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారంటే, అంటే వీళ్ళ గురించి నేను చెప్పకూడదు, కానీ మామూలు జనరల్ చెప్తాను, నువ్వు యెషూవను వెంబడించకుండా ఎవరిని వెంబడించినా కానీ వీళ్ళంతా ఫైనల్గా ఏం చెప్తారు తెలుసా, మీరు ఎక్కువ కష్టపడద్దండి, ఏ పని చేయొద్దండి, కానీ మీరు కేవలము యేసుప్రభు మీకోసము మీ పాపాల కోసం మరణించినాడు, బాప్తిజం తీసుకోండి, ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అడిగిపోతారు, పరలోకానికి పోతామంటున్నారు వాళ్ళు. వాళ్ళ నాయకులను ఏం చెప్తున్నాడు, 20 అద్దాలు పెట్టుకొని చదవండి, 23లో ఏం చెప్తున్నాడు, అత మీరు కనపడంలే ఫ్రేమ్లో, ఇదే 23 అత మీరు అక్కడ కనపడంలే, 7:23. నేను మిమ్మలను ఎన్నడనో ఎరగను. అరే బసలు మీరు ఎవరు నాకు ముందు నుంచి తెలుదురా బాబు అంటున్నాడు. అక్రమం చేయవారులారా అంత ముద్దుగా నుండి అంత ముద్దుగా చెప్పడంలే, అక్రమం చేయవారులారా నా ఇద్దరు నుంచి తొలగిపోండి ఆటోలో చెప్తున్నాడు. అక్రమం చేయవారులారా నా అంత సీన్ లేదాడ, గెట్ లాస్ట్ అంటున్నాడు. ఎవరిని? పెద్ద పెద్ద వాళ్ళని. ఎవరిని? వీళ్ళందరూ ఎవరు? ప్రవచకులు, హీలర్స్, హీల్ చేసిన వాళ్ళు, ప్రవచించిన వాళ్ళు, దేవుని వాక్యం బోధించిన వాళ్ళు, దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళు, దేవుని పరిచర్య చేసిన వాళ్ళు, వీళ్ళంతా. మరి ఏమి ఎందుకు చెప్తున్నాడు అలాగా? నీ నామంలో స్వస్థపరచలేదా, నీ నామంలో దెయ్యములు వీళ్ళనే మీరు ఎవర్రా, నాకు అసలు మీరు ముందు నుంచి తెలియదురా బడకో అంటున్నాడు. నేను మిమ్మల్ని ఎన్నడో ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి అని చెప్ప అంటున్నాడు. అక్రమం చేయవారులరా నా ఇద్దరు నుంచి తొలగిపోడరా. అంత అంత ఎందుకు అంత ఆయన యెషూవ గారు ఆయన నమ్మ మీదనే కదా చేసింది, వేరే వాళ్ళు నమ్మ చేసినారా అంటే వాడు సబుద్ధి ఆధారం చేసుకున్నారు. ఏం ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు దేవుని చిత్తం వాళ్ళకి తెలియదు పాపము. వాళ్ళకు సొంత చిత్తంతో ఏందో డబ్బులు సంపాదించి బాగా సంస్థలు ఏర్పాటు చేసుకొని
బ్రహ్మాండంగా బ్రతికినారు. అవును. కానీ అది మీరు అసలు ఎవరో నాకు తెలుదురా బాబు అంటున్నాడు. ఇది ఎవరు, నేను చెప్పినా యశో చెప్పినారా? మీకు మీరు ఇంతకుముందు చదివినారు ఇది బైబిల్ ఎన్నిసార్లు చదివింటారు, కానీ ఇది ఈ విధంగా తట్టిందా మీకు ఆలోచన? అట్లా అది ఆత్మీయ కన్నులు తెరుస్తేనే కానీ మీకు ఈ విషయాలు బోధపడవు. బోధపడు. ఈ ఈ మొదటి శీర్షికన మనం ఏమంటామంటే క్రైస్తవులు ఎవరిని వెంబడించాలా? ఇప్పుడు ఏమర్థమైందంతా మీకు? క్రైస్తవులు ఎవరెవరిని వెంబడించాలా? అందరిని వెంబడించాలా? ఒకరిని మాత్రం వెంబడించాలా? ఒకళ్ళే నమ్మడి. ఎందుకంటే యేషో చెప్పారు, నా వెనుక వచ్చేవాడు వాడు కాదు నా వెనుక వచ్చేవాడు నాకంత శక్తిమంతా చెప్పింది ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పాడు. అది కాదు, నా వెనుక వచ్చేవాడు కాదు, నన్ను వెంబడించండి. నా వెనకాల గొర్రెతోలు కప్పుకున్నా తోడే. ఎందుకు అంత సింపుల్ చెప్తున్నారు? గొర్రెతోలు కప్పుకున్నా తోడేలు వస్తున్నారు, చీల్చి చెడ్డారేస్తారు. వాళ్ళ జోలికి పోకరు. వాళ్ళతో అసలు వాళ్ళని వాళ్ళ మీరు జాగ్రత్త పరుడి. పులిసిన పిండి వంటి పరిస్థితుల్లో సద్దుక్యాలను జాగ్రత్త పరుడి. అంటే ఏమైతుంది అని చదవకూడదు. అది ముందు బండ మీద పునాది వేసుకోవాలి. ఈ నా మాటలు విని మీరు బండ మీద పునాది వేసుకోవాలి. ఈరోజు నుంచి ఇది మొదటి. అందుకే బైబిల్ని ఎలా చదవాలా, మర్మాలను ఎలా తెలుసుకోవాలా, ఇప్పుడు నేనే చెప్పాల్సిన అవసరం లే. ఎప్పుడైతే మీ ఆత్మీయ కళ్ళు, మీ ఆత్మీయ చెవులు తెరవబడతాయో మీకు ఈ బైబిల్ పఠన మత్తయి, మార్కు, లూకా సువార్తలోని రెడ్ లెటర్స్, మీరు ఇచ్చిన బైబిల్ నాకు ఇచ్చారు కదా నంద్యాలు, దాంట్లో ఎన్ఐవి వర్షన్ రెడ్ లెటర్స్. చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఈ బైబిల్ని దేవుడు మేము ఈ బైబిల్ ఇచ్చిన నాకు, నేను చనిపోవాలని గారు లేపినప్పుడు కూడా, చనిపోబోతున్నాడు ఒకడు నెల్లూరులో, వాళ్ళు పోయినా కానీ వాళ్ళు రూపాయిలే నాకు. ఎందుకు నా ముఖం చూస్తే ఈడే మహారాజులా ఉన్నాడు, ఈయనకి వచ్చింది. మహారాజు దగ్గర నుంచి తీసుకుంటారు కానీ మహారాజుకి ఎందుకు ఇస్తాడు? ఈడే ఒక మహారాజులా ఉన్నాడు, ఆయనకి ఎందుకు ఇచ్చేయాలి? పేదలకి ఎత్తే దేవుడికి ఇచ్చినాడు. మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఇస్తా అంటే వాడి బోధనలో ఏం చెప్తా అంటే ఇట్లా ముఖం, సంఘానికి డబ్బులు కావాలి, మాకు ఎవరు ఇస్తారు? మన సంఘాన్ని కాపాడుకోవాల్సింది మనమే కదా. కొంచెం మీరు కానుకలు వేసి మనం క్రిస్మస్ పండుగ అని ఇది అనుకునే వాళ్ళు ఎక్కువ విన్నారు. దేవుని కుమారులు అంటే ఇప్పుడు రాజులకు రాజు అయిన దేవుని కుమారుడు రాజులు అయినప్పుడు వాళ్ళు అడుక్కునే మొహం ఉంటుంది వాళ్ళకి. మహారాణికి ఏం మొహం ఉంటుంది? మహారాణి మొహం ఉంటుందా, పందాని మొహం ఉంటుందా? సో ఇది నాకు మాత్రమే సొంతం కాదు. ఈ నా అనుభవము, నా యొక్క ప్రపంచంలో 10 మంది సంతోషంగా ఉంటే వాళ్ళలో ఎవడు మొదటివారి నేనే అత్యంత సంతోషంగా ఉండే వాళ్ళలో. నిజమవుతా. ఇప్పుడు ఎవరైనా చూడండి, వాళ్ళకి ఏదో ఒక బాధ, లొసుగు, లోటు, ఏదో రొంప, రోగమో ఏదో బాధ ఉంటుంది. నాకు మీరు ఒక 4 నెలల నుంచి ఉన్నారు, 4-5 నెలల నుంచి. నేను ఎప్పుడైనా దేని గురించి బాధపడి మీరు చూసినారా? లేదు. ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్నది నేను. ఎందుకంటే నాలో దేవుని ఆత్మ ఉంది. నేను ఈరోజు చనిపోతే నేను ఎక్కడ పోతాను నాకు తెలుసు. ఇంతకంటే మంచి దేవునికి పక్కన యేసయ్య ఉంటాడు కుడిపార్శ్వమున, నేను దగ్గరలో ఉంటా, అత్యధిక స్థానంలో ఉంటా. ఇక్కడంతా అత్యంత అమ్మి నేను పేదలకు ఇస్తున్నాను. ఉండే అప్పులు చేసి కూడా నేను ఇప్పుడు ప్రస్తుతానికి పేదలు ఇస్తున్నాను. ఇప్పుడు ఎన్ని చెప్పుకోకూడదు నేను, ఎందుకు మీకు స్ఫూర్తిదాయకంగా చెప్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే పరలోకంలో నా ప్రతిఫలం అధికమవుతుంది. అప్పుడు అక్కడ నాకు ఆధిక్యత ఎక్కువవుతా ఉంది. ఎందుకంటే నేను యెషోవా చెప్పిన ప్రతి మాటను నేను గైకొని, దాన్ని ఈ నా మాటలు విని గైకొని మీరు బండ మీద పునాది వేసుకున్నటువంటి స్ట్రాంగ్ తయారవుతారు. ఇది మనకు మాత్రం సొంతం చేసుకుంటే మనకు సరిపోదు. ఇలా యావత్ ప్రపంచానికి మనము చాటి చెప్పి దీంట్లో ఉండే మర్మాలు, ఈ రెడ్ లెటర్స్. ఇప్పుడు ఇది ఇంగ్లీష్ వర్షన్ రెడ్ లెటర్స్ చూడండి, రెడ్ లెటర్స్ కనపడుతున్నాయి మీకు. ఇది ఇంగ్లీష్ వర్షన్. అలాగే ఇది అన్నీ అండర్లైన్ చేశాను. ముఖ్యంగా మనకు చూస్తే మత్తయి 5, 6, 7 కొండ మీద ప్రసంగం మొత్తం రెడ్ ఉంటుంది. ఇప్పుడు వద్దు తల్లి, నేను చెప్తా, మీరు తొందరపడుతుంది. సో ఈ విధంగా
మనం ఈ రెడ్ లెటర్స్ మాత్రమే చదివినప్పుడు ఏమవుతుందంటే అవి దేవుని మాటలు, యెషూవ నోటి నుంచి వచ్చిన మాటలు. దాంట్లో పరలోక మర్మాలు ఉన్నాయి, కొన్ని దాంట్లో ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని దాంట్లో జ్ఞానం ఉంది. ఏముంది దాంట్లో? ఇన్ఫర్మేషన్ ఉందా? ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్. ఇన్ఫర్మేషన్ అంటే ఊరికే సూర్యుడి తూర్పున ఉదయిస్తుంది, పడమన వర్షము, ఈరోజు వర్షం రాబోతుంది. ఇవన్నీ ఇన్ఫర్మేషన్. జ్ఞానం వేరు, తర్వాత ఆజ్ఞలు వేరు. ఆజ్ఞలు ఉన్నాయి, మర్మాలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసాయంటే నువ్వు ఖచ్చితంగా నువ్వుగా దేవుని చిత్తం అనేది నీకు తెలుస్తుంది. నాకు తెలుసు దేవుని చిత్తం ఏంటనేది. ఎవరైనా పోయి అడగండి, పెద్ద పెద్ద పాస్టర్లు కానీ మీరు కూడా మీ పాస్టర్ పోయి అసలు దేవుని చిత్తం, దేవునికి తనకు దేవునికి ఆయనకు ఏం కావాలా అనేది దేవుని చిత్తం. చిత్తం అంటే నా ఇష్టం అని. దేవునికి ఏమి ఇష్టం అనేది మీకు తెలుసా? ఈ శీర్షికన, మొదటి శీర్షికన మామూలుగా 20 నిమిషాలు అనుకున్నాం, కానీ ఆ టైం దాటినట్టుంది. బహుశా 30 minutes క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ శీర్షిక. అందరికీ ప్రేమ వందనం.